సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఓటింగ్ కార్యకర్తల బలం ఉన్న నియోజకవర్గం నారాయణఖేడ్ 2014లో జరిగిన ఎన్నికలు టీఆర్ఎస్ ఊపులో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆయన ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి గెలుపొందారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సెట్టింగ్స్ స్థానం కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం వెనుక నారాయణఖేడ్ కాంగ్రెస్ లో వర్గపోరు కారణమని నాయకులు కార్యకర్తలు అంటున్నారు. నారాయణఖేడ్ కాంగ్రెస్ లో వర్గపోరుకు చెక్ పెట్టకపోతే గత ఎన్నికల్లో లాగే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని, ఈ ఇద్దరు గత ఎన్నికల మాదిరిగా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తే నారాయణఖేడ్ లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరడం ఖాయమని కనిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. గౌరవ ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి ఏం చేస్తుందో తెలుసా? కళల ప్రపంచం చేస్తుంది. కలగందామురో ఎల్లన్న మనము కలగందామురో మల్లన్న కలగందామురో ఎల్లన్న విద్యార్థి యోధులారా సమస్య పోటలు వెంటనే శకుంతలమ్మ వెంకటరెడ్డి ముద్దు బిడ్డ చూడరే జోరు 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 మీద గదిలేనే శకుంతలమ్మ వెంకటరెడ్డి ముద్దు బిడ్డ శ్రీ మహాగణాధిపతయే నమః.
సిర్గాపూర్లో ఉన్నాం. సిర్గాపూర్లో గతంలో వాటర్ ట్యాంక్ ఇక్కడ కెపాసిటీ ఒకటి 90,000 లీటర్లు ఉండే, ఒకటి 40,000 లీటర్లు ఉండే. టోటల్ 1,30,000 లీటర్ల కెపాసిటీ కొరకని వాళ్ళు కట్టింది గతంలో. 60-70 సంవత్సరాలు కట్టింది వాళ్ళంతే. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 1,90,000 లీటర్ల కొరకని మనం ఇప్పుడు ట్యాంక్స్ కట్టేసి సిర్గాపూర్ గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్ళంటే కొరకని కృషి చేస్తూ ఉన్నాం. ఇదివరకు కట్టిన టాకులు కాకుండా అంటే ఇప్పుడు 1,90,000 ఇప్పుడు 90 లక్షలు ఇప్పుడు కట్టబోతున్నాం. 90 లక్షలు ఇప్పుడు కట్టబోతున్నాం. ఇదివరకు కట్టిన 1,00,000 లీటర్ల ట్యాంక్స్ ఏవైతున్నాయో అవి కూడా సప్లై చేస్తున్నా. వాళ్ళు గతంలో కట్టించిన 40,000 లీటర్ల ట్యాంక్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. మొత్తం డెలిబరేటెడ్ కండిషన్కి వచ్చి అలా నీళ్ళు ఆగుతలేవు, నీళ్ళు పడిపోతున్నాయి. కాబట్టి అది కొలగొట్టే పరిస్థితికి వచ్చింది. దాన్ని వాడడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకనే మన కొత్తగా